आदाब से पंजाब लखनऊ को हराया यस वन సైడెడ్ మ్యాచ్ అయింది 17 ఓవర్స్ లో పంజాబ్ నుంచి కింగ్ లాంటి పర్ఫార్మెన్స్ బ్రిలియంట్ బ్యాటింగ్ ఫ్రమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్బీటెన్ 52 అండ్ ప్రప్ సిమ్రన్ సింగ్ టేక్ అబౌవ్ హర్షదీప్ 3 వికెట్లు చాలా మంచి క్లినికల్ పర్ఫార్మెన్స్ వన్ సైడ్ మ్యాచ్ చేశారు మొత్తానికి పంజాబ్ అది కూడా లక్నో హోమ్ గ్రౌండ్ ఇవాళ సాయంత్రం వాహ్ వాట్ ఎ మ్యాచ్ ఫర్ ది ఫస్ట్ టైం ఐపీఎల్ లో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో ఆడబోతున్నారు అగైన్స్ గుజరాత్ టైటన్స్ మరి ఈ మ్యాచ్ ప్రెడిక్షన్ మీటర్ ఎటువైపు ఉంది ఏమంటారు నమస్కారం వెల్కమ్ టు సుమన్స్ టక్అవుట్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ యూ డూయింగ్ వెల్ ఇవాళ సాయంత్రం మ్యాచ్ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి నిన్నటి మ్యాచ్ గురించి టచ్ చేసేద్దాం అసలు పంజాబ్ ఎట్లా డామినేట్ చేశారు వన్ సైడ్ ఈ మ్యాచ్ టాస్ గెలిచారు పంజాబ్ రైట్ డిసిషన్ ఎందుకంటే రెడ్ సాయిల్ వికెట్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు శ్రేయస్ అయ్యర్ బౌన్స్ ఉంటుంది డ్యూ కూడా రావచ్చు రాపోవచ్చు కానీ సెకండ్ బ్యాటింగ్ ఈజీ అవుతుంది అన్నాడు ఎగ్జాక్ట్లీ అదే అయింది బ్రిలియంట్ డెసిషన్ అది అండ్ లక్నో హోమ్ గ్రౌండ్లో డామినేట్ చేశారు అసలు ఎట్లా డామినేట్ చేశారంటే విత్ ద న్యూ బాల్ హర్షదీప్ చాలా మంచిగా వేసాడు అక్కడ ఓపెనర్ మిచ్ మార్చ్ వికెట్ తీస్తాడు ఇనిషియలీ అక్కడే వాళ్ళు బ్యాక్ ఫైర్ అయిపోయారు ఎందుకంటే తన వికెట్ చాలా ఇంపార్టెంట్ తను డామినేట్ చేస్తారు రెడ్ సాయిల్ పిచ్ చాలా మంచిగా సూట్ అయ్యేది మిచ్ మార్చ్కి మంచిగా గుడ్ లెంత్ బాల్ వేసాడు అవే గోయింగ్ బాల్ కొంచెం ఆగేసి వచ్చింది వికెట్ పడింది అండ్ దాని తర్వాత ఇట్ వాజ్ ఆల్ లెఫ్ట్ టు నిక్లెస్ పూరన్ అండ్ నిక్లెస్ పూరన్ ఆయుష్ బదన్ ఇద్దరు కలిసి ఒక 50+ పార్ట్నర్షిప్ చేశారు కానీ సరిపోలే నిక్లెస్ పూరన్ ఆడినంతసేపు చాలా మంచిగా ఆడాడు తనకి ఏం చేశారంటే పంజాబ్ ప్లాన్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లాంగ్ బౌండరీస్ వైపు ఎవ్రీ బాల్ అట్టే వేశారనమాట ఎక్కువ గేమ్ ప్లాన్ చాహాలు వేసిన ఫాస్ట్ బౌలర్స్ వేసిన అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తూనే ఉన్నారు తను అక్కడ నుంచి బౌండరీస్ కొట్టాడు బ్రిలియంట్ అండ్ కానీ లాస్ట్లో అవుట్ అయింది కూడా అక్కడి నుంచే చూడండి పంజాబ్ చాలా స్మార్ట్ క్యాప్టెన్సీ శ్రేయస్ అయ్యర్ ప్లస్ రికీ పాంటింగ్ ప్లాన్ చేశారు తనకి చాహల్ అక్కడ వేయంగానే కొడతానికి వెళ్ళి అవుట్ అయిపోయాడు ఒకసారి నిక్లెస్ పూరన్ అవుట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి 200 క్రాస్ చేయాలంటే చాలా కష్టం అయిపోయింది ఎల్ఎస్జీకి 170కి రెస్ట్రిక్ట్ అయ్యారు నాట్ బిఫోర్ ఆయుష్ బదోని తను కూడా 41 కొట్టాడు మంచిగా ఆడాడు అండ్ నిక్లెస్ పూరన్ కూడా 40+ రన్స్ కొట్టాడు కానీ సరిపోలే ఈ పిచ్ మీద 171 అంటే ఒక 25 రన్స్ అయితే డెఫినెట్లీ షార్ట్ ఉన్నారు అండ్ ఇన్ రిప్లై నో మ్యాచ్ ఎట్ ఆల్ ప్రప్ సిమ్రన్ సింగ్కి బౌలింగ్ వేసాం చాలా కష్టం ఐపీఎల్ ఆల్రెడీ 100 ఉంది మీకు తెలుసు తను ఏం చేశాడంటే ఎక్స్ట్రా అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడేశాడు స్వీపులు స్టెప్ అవుట్ అయ్యి కవర్స్ పై నుంచి మంచి బాల్స్ని కొట్టాడు శార్దుల్ ఠాకూర్ వికెట్ తీస్తాడు అనుకుంటే తనేం చేశాడు షార్ట్ ఆఫ్ లెంత్ వేసి మూమెంట్ గురించి వెళ్ళాడు అనమాట దాన్ని థర్డ్ మెన్ పై నుంచి కొట్టేశాడు సో ప్రతి బౌలర్ ఆవేష్ ఖాన్ని కూడా ఆ బౌన్స్ యూజ్ చేసి థర్డ్ మెన్ పై నుంచి కొట్టాడు స్పిన్నర్ వేస్తే స్వీప్ ఆడేస్తున్నాడు కొంచెం స్టెప్ అవుట్ అయ్యి కవర్స్ పై నుంచి కొడుతున్నాడు చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు మొత్తానికి 200 స్ట్రైక్ రేట్తో తను 69 రన్స్ కొట్టాడు అండ్ అక్కడ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ శ్రేయస్ అయ్యర్ మీకు తెలుసా శ్రేయస్ అయ్యర్ లాస్ట్ 6 మ్యాచ్ల నుంచి చేజ్ చేస్తూ ఇంతవరకు అవుటే అవ్వలే ఈ మ్యాచ్ కూడా లాస్ట్లో లాస్ట్ బాల్ 6 కొట్టి 50 కంప్లీట్ చేశాడు క్లినికల్ పర్ఫార్మెన్స్ అండ్ నేహల్ వదేరా కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు అంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చాడు బ్యాటింగ్కి స్పిన్నర్స్ మంచిగా ఆడతాడని చెప్పేసి తను పంపించాడు పెద్ద గ్రౌండ్లో కూడా ఈజీగా కంఫర్టబుల్గా 6లు కొట్టాడు తను కూడా క్లినికల్ పర్ఫార్మెన్స్ మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది 17 ఓవర్స్లో గెలిచిపోయారు పంజాబ్ టేక్ ఎ బౌ ఎట్లా ఆడుతున్నారంటే ఈ సీజన్ వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ టు విన్ దిస్ టోర్నమెంట్ లాగా ఆడుతున్నారు కానీ ఇట్స్ టూ అర్లీ టు గెస్ ఇంకా ముందు చాలా ఉంది ఏతో కవి ఖాళీ ట్రైలరే ఆగే మూవీ హే ఏమంటారు మీ కూడా ఒప్పుకుంటారు కదా కానీ ఎనీవేస్ పంజాబ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో మీకు నచ్చిందా టీం ముందు ఎట్లా ఆడబోతుంది కింద కమెంట్ అయితే చేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ మ్యాచ్ అంటే ఇవాళ సాయంత్రం జరిగే ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం కానీ దానికంటే ముందు జెంటిల్ రిమైండర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే 8 o'clock వీడియో వస్తుంది కదా ప్రతి ఐపీఎల్ మ్యాచ్ గురించి మనకి ఎందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసేసుకోండి స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ బాట్ యు బై Spuda.ai ఇవాళ సాయంత్రం మ్యాచ్ గురించి మాట్లాడదాం చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఇది ఒకవైపు ఆర్సీబీ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో వెళ్ళి వాళ్ళని ఓడించారు దాని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడిస్తాం నార్మల్ విషయం కాదు అది కూడా కన్విన్సింగ్గా గెలిచారు మ్యాచ్లు రెండు దే విల్ బి అ లాట్ హ్యాపీ టు కమ్ బ్యాక్ అండ్ ప్లే ఫర్ ది ఫస్ట్ టైం ఈ ఐపీఎల్లో బెంగళూరులో ఆడబోతున్నారు చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెన్యూ గురించి మాట్లాడదాం ఇన్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ మనందరికి తెలిసిందే ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ పిచ్ అయితే యావరేజ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్ ఈజ్ 183 అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తే చూడండి లాస్ట్ 5 గేమ్స్ ఈ గ్రౌండ్లో ఆడినప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ టీమ్సే గెలిచినాయి నాట్ సెకండ్ బ్యాటింగ్ జనరలీ మనం ట్రెండ్ ఏం చూస్తాము చాలా గ్రౌండ్స్లో సెకండ్ బ్యాటింగ్ అది కూడా ఆర్సీబీ అనగానే చిన్న గ్రౌండ్ కదా చేజింగ్ అనుకుంటాం కానీ ఈ పిచ్ కొంచెం మారింది డ్యూ రాపోతే యూ కెన్ డెఫినెట్లీ డిఫెండ్ అండ్ నాకు అందుకనే అనిపిస్తుంది టాస్ గెలిస్తే ఐ థింక్ యూ షుడ్ బ్యాట్ ఫస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ ఇఫ్ యూర్ ఆర్సీబీ
చెన్నైతో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఈజీగా కన్విన్సింగ్గా బౌలింగ్ వేసి గెలిచారు. ఇప్పుడు ఆర్సీబీ దగ్గర చాలా మంచి బౌలర్స్ ఉన్నారు. భువి, హేజల్వుడ్, సుయాష్ ఇలాంటి బౌలర్స్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ దే కెన్ డిఫెండ్. అందుకనే ఇఫ్ ఐఎమ్ ఆర్సీబీ క్యాప్టెన్ ఐ వుడ్ డెఫినెట్లీ విన్ ద టాస్ అండ్ బ్యాట్ ఫస్ట్. మరి మీరేమంటారు దీని గురించి కింద కమెంట్ అయితే చేయండి. ఐమ్ ప్యూర్లీ గోయింగ్ బై డేటా. లాస్ట్ ప్రెజెంట్ మ్యాచెస్ ఏమైనాయో, ఏదో 2-3 ఇయర్స్ ముందు పిచ్ గురించి మాట్లాడలే. దాని తర్వాత రీలే అయింది కదా, సాయిల్ మారింది, కొంచెం స్పిన్నర్స్ ప్లేలో వస్తున్నారు, బ్యాటింగ్ మరీ అంత ఈజీ లేదు. బట్ స్టిల్ ఐ ఫీల్ ఫస్ట్ బ్యాటింగే చేస్తే బెటర్ అనిపిస్తుంది. మరి మీరేమంటారు కింద మీ ఒపీనియన్ అయితే తెలియచేయండి కింద కమెంట్స్లో. ఇప్పుడు మనం అసలు మొత్తం ప్రాబబుల్ ప్లేయింగ్ 11s గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం ఆర్సీబీ టీం గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ సుయాష్ శర్మ వస్తాడు నా ప్రకారం. సరే, ఇదైతే క్లారిటీ ఉంది. లాస్ట్ మ్యాచ్ ఇదే కంపోజిషన్తో అగేన్స్ట్ చెన్నై ఆడి గెలిచారు మ్యాచ్. ఏమైనా చేంజెస్ చేస్తారంటే ఐ డోంట్ థింక్ సో. కండిషన్స్ మారినా, గ్రౌండ్ మారినా సెటిల్డ్ స్క్వాడ్ లాగా అనిపిస్తుంది ఈసారి ఆర్సీబీ, విచ్ ఈస్ వెరీ గుడ్ సైన్. ఏనా విన్నింగ్ మొమెంటం కూడా ఉంది. అయితే మీకు ఈ టీంలో వాట్ డిఫరెంట్ ఆర్సీబీ చేస్తున్నారు ఈ సీజన్ చెప్తా, ఎందుకు వీళ్ళు మ్యాచ్లు గెలుస్తున్నారో, ప్లస్ చాలా మంచి ఫామ్లో ఎందుకున్నారు. మైండ్ సెట్ మారింది. ఎస్పెషలీ అట్ ద టాప్ ఫిల్ సాల్ట్ ఎట్లయితే ఫామ్లో ఉన్నాడు కదా, అసాల్ట్ బ్రేవ్ బ్యాటింగ్ చేస్తున్నాడు, మంచి కొడుతున్నాడు, మంచి రిధంలో వచ్చేసాడు, విచ్ ఇస్ వెరీ గుడ్ సైన్. ఓపెనింగ్ స్టార్ట్ మంచిగా వస్తే అవతల టీమ్స్ మీద ప్రెషర్ పెట్టచ్చు. విరాట్ కోహ్లీ ఫామ్ అయితే ఎటు మనకు తెలుసు బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి చూస్తున్నాం కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు. అండ్ దాంతో నెంబర్ 3 పడికల్ కూడా మీరు చూస్తే లాస్ట్ మ్యాచ్ చెన్నై అవుట్ అయినా క్విక్ ఫైర్ నాక్ ఆడుతున్నాడు. ప్లస్ బీయింగ్ ఎ లెఫ్ట్ హ్యాండర్ అట్ ద టాప్, అది యాడెడ్ అడ్వాంటేజ్. అవతల పక్క తెలుసు కదా స్పిన్నర్స్ ఉన్నారు, వాళ్ళని చార్జ్ చేసి కొట్టాలంటే పడికల్ అలాంటి రోల్ ఆడుతున్నాడు. వచ్చి చూసే రోల్ ఆడట్లే, బ్యాంగ్ బ్యాంగ్. దాని తర్వాత రజత్ పతిదార్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్, 180 స్ట్రైక్ రేట్. ఈ గ్రౌండ్ అలవాటు, చిన్న గ్రౌండ్ కాబట్టి 6లు కొడుతాడు మళ్ళీ అనిపిస్తుంది నాకు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. లివింగ్స్టన్, వజ్దాం తిన్ దగ్గరికి జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అయితే అవతల పక్క గేమ్ ప్లాన్ ఏముంటుందంటే గుజరాత్ టైటన్స్ రషీద్ ఖాన్ని ఎక్కువ వేపిస్తారు వీళ్ళు బ్యాటింగ్కి వచ్చినప్పుడు. ఎందుకంటే టిమ్ డేవిడ్ ఇంకా మనకి లివింగ్స్టన్ ఏంటంటే కొంచెం స్పిన్నర్స్కి వీక్, ఎస్పెషల్లీ ఆ గూగ్లీ లోపలికి వస్తాయి కదా బాల్స్, అక్కడ స్ట్రగుల్ లేదు. ఈ గేమ్ ప్లాన్ ఉంటుంది, మీరు నోటీస్ చేయండి. బ్యాటింగ్ రాగానే రషీద్ ఖాన్ వస్తాడు. అండ్ రషీద్ ఖాన్ ఏంటంటే 15th ఓవర్ తర్వాత కూడా 2 ఓవర్లు వేస్తాడు. అలాంటి గేమ్ ప్లాన్ గుజరాత్ టైటన్స్ యూజ్ చేస్తారు డెత్ ఓవర్స్లో వేస్తానికి. సో వాచ్ అవుట్ ఫర్ దట్. అండ్ నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది, దీంట్లో అయితే డౌటే లేదు. ఈసారి చాలా వెల్ సెటిల్డ్ కాన్ఫిడెంట్ బ్యాటింగ్ లాట్ ఉంది ఆర్సీబీది. నెంబర్ 8 కూడా ఎవడు వస్తున్నాడు, కృణాల్ పాండ్యా, ఆల్రెడీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది తనకి. సో వెరీ సెటిల్డ్ స్క్వాడ్, మంచిగా అనిపిస్తున్నాం, కాన్ఫిడెంట్. బౌలింగ్ విషయానికి వస్తే చూడండి, భూవీ, హేజల్వుడ్ ప్లేస్ మ్యాసివ్ రోల్ ఆడబోతున్నారు ఈ మ్యాచ్. అవతల పక్క సాయి సుదర్శన్ ఉన్నాడు, శుభ్మన్ గిల్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని అవుట్ చేయాలంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్, వీళ్ళిద్దరు సరైన బౌలర్స్. హేజల్వుడ్ ఏం చేస్తారంటే బ్యాక్ ఫుట్లో ఆడిపిస్తాడు, ఎక్కువ ఫ్రంట్ ఫుట్ మీద రానియాడు. ఫాస్ట్ వేస్తాడు, బౌన్స్ ఉంటుంది తనకి. ఆ పుల్లు ఆడలేము, లాఫ్ట్ ఆడలేము, ఇన్ బిట్వీన్ లెంత్ వేస్తాడు, తన స్ట్రెంత్ అది. అట్లనే చెన్నైతో 2 వికెట్లు తీసుకున్నాడు, చూసాం కదా. ఇనిషియల్లీ 2 వికెట్లు దిగానే చెన్నై బ్యాక్ ఫుట్లో వెళ్ళిపోయారు. అలాంటి రోల్ ఆడతాడు. భూవీ ఏం చేస్తాడంటే ఇన్ స్వింగర్, అవుట్ స్వింగర్, స్టంప్స్ని అటాక్ చేస్తాడు. స్లైట్లీ మోర్ అగ్రెసివ్ బౌలర్. రన్స్ పోయినా పర్వాలే కానీ పైకేసి స్టంప్స్ని అటాక్ చేస్తాడు. ఎల్బిడబ్ల్యూ బోల్డ్ కార్డ్ బియాండ్ చేస్తానికి వెళ్తాడు అనమాట. చాలా మంచి కాంబినేషన్ వీళ్ళిద్దరిది. డిఫరెంట్ లెంత్స్ వేస్తారు, ఒకళ్ళు పైకే స్వింగ్ చేస్తారు, ఇంకోళ్ళేమో బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తారు. అండ్ ఎస్ దయాల్ తెలుసు మనకు, మంచి స్లోవర్ వన్లు వేస్తాడు. ఇంపాక్ట్ ప్లేయర్ కింద సుయాష్ శర్మ వస్తాడు. అండ్ బౌలింగ్లో సుయాష్ శర్మ ఎట్లా హెల్ప్ఫుల్ ఉంటాడంటే ఈ మ్యాచ్, అవతల పక్క జాస్ బట్లర్ ఉన్నాడా మీరు గమనించండి. ఒకవేళ జాస్ బట్లర్ అప్పుడు దాకా బ్యాటింగ్ చేస్తుంటే సుయాష్ శర్మ వచ్చేస్తాడు మిడిల్ ఓవర్స్లో, డైరెక్ట్ గూగ్లీ ఆన్ ద స్టంప్స్, ఎల్బిడబ్ల్యూ బౌల్డ్ చేస్తానికి ట్రై చేస్తారు. అలాంటి గేమ్ ప్లాన్ ఆర్సీబీ యూజ్ చేస్తారు. మైండ్ సెట్ బేసికలీ అప్ ఫ్రంట్ పాజిటివ్, టాప్ 8 బ్యాటర్స్ అగ్రెసివ్ ఆడతానికి వెళ్తారు బ్యాటింగ్. బౌలింగ్లో ఏమో న్యూ బాల్తో వికెట్స్ ఎట్లా తీస్తారో ఇందాక చెప్పాను నేను. శుభ్మన్ గిల్ స్లైట్లీ ఇన్ స్వింగర్కి ప్రాబ్లం ఉంటుంది, హెడ్ ఫాలో అవుతుంది, ఎల్బిడబ్ల్యూ చేస్తానికి ట్రై చేస్తారు, బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తారు. సాయి సుదర్శన్ కంటిన్యూస్గా రన్స్ కొడతానే ఉన్నాడు, తనకి గేమ్ ప్లాన్ చేయాలి. మేబీ సుయాష్ని తీసుకొచ్చి పవర్ ప్లేలో అవే గోయింగ్ బాల్ ఏమైనా కార్డ్ బియాండ్ అవుతాడో చూడాలి, అలాంటి గేమ్ ప్లాన్స్ యూజ్ చేస్తారేమో. ఇప్పుడు మనం గుజరాత్ టైటన్స్ టీం గురించి మాట్లాడుకుందాం. అయితే మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఇషాంత్ శర్మ వస్తాడు. అయితే ఇప్పుడు మీ టీంలో చూస్తే ఇక్కడ ఫస్ట్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే గిల్ ఇంకా సాయి సుదర్శన్ యాజ్ ఓపెనర్స్. ద వెరీ కన్సిస్టెంట్. T20 ఫార్మాట్లో కూడా వీళ్ళకి రన్స్ ఎలా కొట్టాలో తెలుసు అనమాట. సాయి సుదర్శన్ అయితే కన్సిక్యూటివ్ 50s కొడుతూనే ఉన్నాడు, వెరీ బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు. అయితే జాస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్ కొన్ని గ్లింప్సెస్ చూసాము, స్టిల్ ఈజ్ నాట్ అట్ హిస్ బెస్ట్ అంట నేను. బట్లర్
తన రోజు మంచిగా బ్యాటింగ్ చేస్తారంటే మ్యాచ్ని తీసుకొని వెళ్ళిపోతాడు, వెరీ డేంజరస్. కానీ జాస్ బట్లర్కి ప్లాన్ ఉంటుంది చూడండి, సుయాష్ శర్మని తీసుకొని వస్తారు అండ్ ఈవెన్ భూవీ కూడా ఇన్ స్వింగర్ వేసి అవుట్ చేస్తానికి వెళ్తాడు విత్ ద న్యూ బాల్, ఒకవేళ త్వరగా తన నెంబర్ 3 బ్యాటింగ్కి వస్తే. సో ఈ మంచి కాంటెస్ట్ ఉండబోతుంది. రుదర్ఫోర్డ్ మంచి బ్యాటర్, బిగ్ హిటర్, ఈ గ్రౌండ్లో చాలా పవర్ఫుల్, ఈజ్ కేపబుల్ ఆఫ్ చేంజింగ్ ద మ్యాచ్. కాకపోతే తనకి ప్లాన్ వేసి ఉంటారు అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. ఇంతకుముందు పంజాబ్ ఎట్లా వేసి రిస్ట్రిక్ట్ చేశారు కదా, అలాంటి ప్లాన్ ట్రై చేస్తారు దీనికి. రాహుల్ త్రిపాఠి వెరీ డేంజరస్ ఫినిషర్, మంచిగా తను కూడా మ్యాచ్ ఫినిష్ చేసే కేపబిలిటీ ఉంది. షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్ అండ్ సాయి కిషోర్. నెంబర్ 8 ద బ్యాటింగ్ ఉంది, కానీ బట్ స్టిల్ ఐ హ్యావ్ మై డౌట్స్. వీళ్ళ వీక్ పాయింట్ ఏంటంటే తివాతియా తర్వాత షారుఖ్, రషీద్, సాయి కిషోర్ ఆ 6, 7, 8 ఎట్లా బ్యాటింగ్ చేస్తారో అగైన్స్ ఆర్సీబీ, ఇదే వీళ్ళకి ప్రాబ్లం. అండ్ దాని తర్వాత బౌలింగ్ విషయానికి వస్తే దే ఆర్ గుడ్ ఇనఫ్. రబాడా బ్రిలియంట్ బౌలర్ తను. సిరాజ్ అయితే హోమ్ గ్రౌండ్ లాగే ఆల్మోస్ట్, తనకి తెలిసి ఎన్నో ఇయర్స్ ఆడాడు కాబట్టి ఈ నోజ్ ఎట్లాంటి లెన్స్ వేయాలో. ప్రసిద్ధ్ కృష్ణ కూడా మంచిగా వేస్తున్నాడు అండ్ ఆల్రెడీ చెప్పా ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఇషాంత్ శర్మ వచ్చి తను కూడా డీసెంట్ ఫామ్లో ఉన్నాడు, వికెట్స్ తీసే ఫామ్లో. ఈ మధ్య మంచి స్లోవర్ వన్ నకుల్ బాల్స్ వేస్తున్నాడు, అందుకనే ఫ్రాంచైజ్ తన మీద ట్రస్ట్ చూపించారు. సో దిస్ విల్ బి ద ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇట్లా కనిపిస్తుంది నాకు. అయితే మ్యాచ్అప్స్ గురించి మాట్లాడాము, గేమ్ ప్లాన్స్ గురించి మాట్లాడాము. ఇప్పుడు ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. ఫస్ట్ మనం విల్ గో టు ఆర్సీబీ. ఐ విల్ గివ్ యూ 2 నేమ్స్. ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ బెంగళూరులో ఆడుతున్నట్టు హైయెస్ట్ రన్స్ ఉన్నాయి, యూ కాంట్ గో బియాండ్ విరాట్ కోహ్లీ. ఎప్పుడు బెంగళూరులో ఎస్పెషలీ ఆడుతున్నప్పుడు నెంబర్ 1 ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ విరాట్ కోహ్లీ. అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ రజత్ పతిదారి మ్యాచ్ వన్స్ అగైన్. చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, క్యాప్టెన్సీ కూడా బ్రిలియంట్ చేస్తున్నాడు, అది కూడా మెన్షన్ చేస్తాం మర్చిపోయి ఇందాక, బ్రిలియంట్ లీడర్షిప్. సో అన్నీ చూసుకుంటే కన్సిడరేషన్ వీళ్ళిద్దరు మాత్రం చాలా బ్యాటింగ్లో హెల్ప్ఫుల్ ఉండబోతున్నారు ఈ గ్రౌండ్లో. అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ వన్స్ అగైన్ భువనేశ్వర్ కుమార్. ఈ మ్యాచ్ ఎందుకో మంచి వికెట్స్ తీస్తాడు అనిపిస్తుంది, బాల్ స్వింగ్ చేసి అప్ ఫ్రంట్ డ్యామేజ్ చేస్తాడు అనిపిస్తుంది. లెట్స్ సీ గుజరాత్ టైటన్స్ది. అండ్ ఇటువైపు ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ వస్తే ఐఎమ్ గో విత్ బోత్ ద ఓపెనర్స్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్. గుజరాత్ టైటన్స్ వైపు ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, ఎందుకంటే వీళ్ళిద్దరు చాలా మంచి ఫామ్లో ఉన్నారు, దే ఆర్ కేపబుల్ ఆఫ్ కన్సిస్టెంట్లీ రన్స్ కొడడానికి. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే రషీద్ ఖాన్ మ్యాచ్ చేంజింగ్ స్పెల్ ఏమైనా వేయాలంటే ఐ థింక్ హీఈస్ ద మ్యాన్. రషీద్ ఖాన్కి మరి చూడాలి ఎట్లా ఆర్సీబీ గేమ్ ప్లాన్ ఎట్లుంది, తను కొడతానికి వెళ్తారా తన్ని, లేకపోతే కొంచెం డిఫెన్సివ్ క్రికెట్ ఆడతారా, ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. ఈ 2 టీమ్స్ చూసాము, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసాము, అది స్ట్రెంగ్స్ వీక్నెస్ అన్నీ చూసేసాం మనము. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ కూడా. ఇప్పుడు మీ ఫేవరెట్ ప్రెడిక్షన్ మీటర్ వైపు వెళ్ళిపోదాం. సో 2 టీమ్స్ని బాగా స్టడీ చేశా అండ్ గుజరాత్ టైటన్స్ కూడా డీసెంట్ సైడ్. కాకపోతే ఆర్సీబీ ఏంటంటే విన్నింగ్ మొమెంటం, వాళ్ళ యాటిట్యూడ్ ఈసారి చాలా నచ్చింది. బౌలింగ్ వేస్తుంటే వికెట్స్ గురించి వెళ్తున్నారు, బ్యాటింగ్ అగ్రెసివ్ చేస్తున్నారు, వికెట్స్ పడినా స్ట్రాంగ్ టీమ్స్ లైక్ కేకేఆర్ని, సిఎస్కేని కొట్టేసి వస్తున్నారు. అండ్ టీంలో మూడ్ చూస్తే, అట్మాస్ఫియర్ చూస్తే చాలా మంచిగా ఉంది, ప్లస్ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. ఈవెన్ దో వాళ్ళు 50% మ్యాచ్లే గెలిచారు ఇంతవరకు హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో. హోమ్ అడ్వాంటేజ్ మరీ అంత తీసుకోలే, కానీ ఈ సీజన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉన్నారు కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఈసారి 65% ఈ మ్యాచ్ టువర్డ్స్ ఆర్సీబీ టు విన్ దిస్ గేమ్. మరి మీరేమంటారు, ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయా, షేర్ చేసుకోండి కింద. ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్, అదే మజా రాబోతుంది. ఎవ్రీ టైం మీరు అగ్రీ చేసే అవసరం లేదు. మీ ఒపీనియన్ ఏంటి, అసలు ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి, ఇదంతా కింద కమెంట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ చదువుతున్నాను నేను. అండ్ దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మ్యాచ్ మాత్రమే వాళ్ళు చాలా మజా రాబోతుంది, డోంట్ మిస్ ఇట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.